సో ఈ వీడియోలో మనం జియో పేమెంట్స్ బ్యాంక్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. మీరు జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ క్లోజ్ అయింది కాబట్టి, సో మీరు కూడా ఇలాంటి ఒక పేమెంట్స్ బ్యాంక్స్ కోసం చూస్తున్నట్లయితే ట్రై చేయండి. జస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్, సో ఎటువంటి చార్జెస్ అయితే ఉండవు. అండ్ డెబిట్ కార్డ్ వచ్చేసి వర్చువల్‌గా ప్రొవైడ్ చేస్తారు. సో డెబిట్ కార్డ్ చార్జెస్ కూడా ఏం లేవు. చెక్ బుక్ అలాంటివి అయితే ఏం రావండి. జస్ట్ మనకి అకౌంట్ వస్తుంది అండ్ అలాగే డెబిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక ఫ్రీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి ట్రై చేయండి. మన ఫోన్‌పే, పేటీఎంలో ఏవైతే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేస్తామో వాటికి మనం యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ ఇలాంటి పేమెంట్స్ బ్యాంక్‌ని ప్రిఫర్ చేస్తాను. ఏవైనా క్యాష్ బ్యాక్స్ ఎర్న్ చేయడానికి లేదా యూపీఐ క్యాంపెయిన్స్ ట్రై చేయడానికి. సో మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్స్, క్యాంపెయిన్స్, డీల్స్, ఆఫర్స్ అన్ని పోస్ట్ చేస్తాను. సో వాటిని యూటిలైజ్ చేసుకొని మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అండ్ అలాగే మనీ సేవ్ చేసుకోవచ్చు. మన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. మంచి మంచి టిక్స్ అండ్ ట్రిప్స్‌తో రీల్స్ అయితే చేస్తున్నాను. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మీ దగ్గర 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే మీ దగ్గర ఆధార్ కార్డ్ అండ్ అలాగే పాన్ కార్డ్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంటే చాలన్నమాట. మీరు 2 లాక్స్ వరకు మనం యాన్యువల్ లిమిట్ అయితే ఇస్తారనమాట. సో 2 లాక్స్ వరకు మనం ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫ్రీయే. మీరు ఎటువంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి ఏ చార్జెస్ పే చేయడం అవసరం లేదు. డెబిట్ కార్డ్ చార్జెస్ కూడా లేవన్నమాట. ఇంకా మొబైల్ స్క్రీన్‌లోకి వెళ్ళి ఎలా ఓపెన్ చేయాలని చూపిస్తాను. ఇవే కాకుండా మీరు ఏవైనా వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మన ఛానల్‌లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేస్తాను. ఒకసారి బ్యాంకింగ్ అలాగే క్రెడిట్ కార్డ్స్ మీద అండ్ అలాగే ఎర్నింగ్ యాప్స్ మీద. మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే దానికి సంబంధించిన క్యాంపెయిన్స్, ఆఫర్స్, డీల్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను. సో దట్ అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై జియో అప్లికేషన్ అయితే మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. ఇది మీరు జియో అకౌంట్ ఉన్న వాళ్ళకి కాదండి, ఎవరైనా సరే మనం ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ అనేది యూజ్ అయితే చేసుకోవచ్చనమాట. వన్స్ ఒకసారి యాప్ ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోండి. ఐ మీన్ మీరు ఎయిర్టెల్ మొబైల్ నెంబర్ అయినా, విఐ మొబైల్ నెంబర్ అయినా, జియో అయినా సరే జియో అప్లికేషన్‌లో లాగిన్ అవ్వచ్చు. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వెల్కమ్ టు జియో పేమెంట్స్ బ్యాంక్, లెట్స్ గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, అగ్రీ చేసిన తర్వాత సిమ్‌ని అయితే వెరిఫై చేస్తుంది. మీ మొబైల్‌లో ఒక సిమ్ ఉంటే పర్లేదు. సో మీకు వెరిఫై అయితే చేసేస్తుందనమాట. వన్స్ ఒకసారి వెరిఫై అయిన తర్వాత ఒక 4 డిజిట్ ఎంపిన్ అయితే సెట్ చేసుకోమంటుంది. సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ 3.5% ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి వస్తుందన్నమాట. యాన్యువల్ ఇంట్రెస్ట్ ఇది. సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. మన డీటెయిల్స్ అయితే ఫెచ్ అవుతాయి. మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అగ్రీ చేసి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఫ్రీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫ్రీ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అండ్ మంత్లీ స్టేట్మెంట్స్ కూడా మనకు ఫ్రీగా అయితే వస్తుంది. చార్జెస్ కూడా జీరో అనమాట. మోర్ బెనిఫిట్స్ మీద క్లిక్ చేస్తే ఇంకా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ 2 టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకుని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్తుంది అండ్ ఓటీపీ వస్తుంది ఆధార్‌ని ఇక్కడ మొబైల్ నెంబర్‌కి. వెరిఫై చేయండి. ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీ జీమెయిల్ అయితే ఎంటర్ చేసుకుని ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి మీ ఆధార్‌లో ఉన్న అడ్రస్ ఓకే అనుకోండి, సేమ్ యాజ్ అడ్రస్ మీద క్లిక్ చేసుకొని ప్రొసీడ్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ మీ మ్యారేజ్ అండ్ స్టేటస్, మీరు సింగిలా, మ్యారీడా అండ్ ఫాదర్ నేమ్ అండ్ అలాగే ఫాదర్ లాస్ట్ నేమ్, మదర్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ అయితే అవ్వండి. మీ ఆక్యుపేషన్ స్టూడెంటా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఆ అగ్రీ మీద క్లిక్ చేసుకొని ప్రొసీడ్ అయితే అవ్వండి. అండ్ ఇవన్నీ మీకు బేసిక్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. నామినీ డీటెయిల్స్ కూడా మీరు ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. సో బెటర్, తర్వాత ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో నామినీ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. ఎవరిదైతే ఇవ్వాలనుకుంటున్నారో రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ వాళ్ళ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయితే అవ్వండి. ఇవన్నీ ఒకసారి చూపిస్తుంది. ఇక్కడ సింపుల్గా ఓకే అనుకుంటే సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకి స్టార్ట్ కాల్ విత్ అన్ ఏజెంట్ అని కనిపిస్తుంది. అంటే మన ఒక ఏజెంట్ అనేవారు మనకి వీడియో కాల్ అయితే చేస్తారు. సో అందులో మనకి పాన్ కార్డ్ అనేది మనం హ్యాండీ క్యారీ చేయాలన్నమాట. మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది క్యారీ చేయండి. నెట్వర్క్ కనెక్షన్ సరిగ్గా ఉండేలా చూడండి. లేకపోతే వాళ్ళే డిస్కనెక్ట్ చేసేస్తున్నారు. నాకు 2 టైమ్స్ డిస్కనెక్ట్ చేస్తారు నెట్వర్క్ సరిగ్గా లేదని. సింపుల్గా ఇక్కడ స్టార్ట్ కాల్ విత్ ఏజెంట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక పర్మిషన్స్ అయితే అలౌ చేయమంటుంది. అలౌ చేసిన తర్వాత మనకు ఒక స్లాట్ నెంబర్ అయితే ఇస్తారు. ఎంత పొజిషన్, ఎంత టైం వెయిట్ చేయాలనేది వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక ఏజెంట్ అనేవారు కాంటాక్ట్ అవుతారు. అండ్ తర్వాత మన నేమ్, డీటెయిల్స్ అనేవి కన్ఫర్మ్ చేయమంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదో కోడ్ చూపిస్తుంది కదా, అలాంటి కోడ్ మీకు కూడా చూపిస్తుంది. దాన్ని చదవమంటారు. మీ పాన్ కార్డ్ చూపించమంటారు. మీ పాన్ కార్డ్ కూడా చూపించేయండి. అండ్ వీడియో కేవైసీ అయితే సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా స్టేటస్ అనేది అప్డేట్ అవ్వడానికి 2-3 డేస్ అన్నారు కానీ మనం మ్యాక్సిమం 1-2 అవర్స్లోనే అయిపోతుంది. సో అంత డిమాండ్ అయితే ఏం లేదు కాబట్టి సింపుల్గానే అయిపోతుంది. అండ్ ఇక్కడ డన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకి మెసేజ్ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా కంగ్రాచులేషన్స్, మీ జియో పేమెంట్స్ బ్యాంక్ అనేది ఓపెన్ అయిందని చెప్పి. సింపుల్గా మీరు మై జియో అప్లికేషన్‌లోకి బ్యాంకింగ్ సెక్షన్‌లోకి అయితే వెళ్ళండి. మళ్ళీ మీ ఎంపిన్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు 0 చూపిస్తుంది. ఒకవేళ మీరు యాడ్ మనీ చేసుకోవాలనుకుంటే యాడ్ మనీ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ ఏంటంటే పాస్బుక్ అనే సెక్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ స్టేట్మెంట్ అంతా కనిపిస్తుంది. మీరు ఏమేమి ట్రాన్సాక్షన్లు చేస్తారో ఇవన్నీ కనిపిస్తుంది. అండ్ మీరు యూపీఐ ఐడి అనేది పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే కూడా లింక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి.
ఇక్కడ మనకి కార్డ్ నంబర్ అని చెప్పి కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మన కార్డ్ నంబర్ అండ్ అలాగే ఎక్స్‌పైరీ డేట్ ఇక్కడైతే కనిపిస్తుంది. సీవీవీ ఏమి ఉండదు. ఇది వర్చువల్ డెబిట్ కార్డే కాబట్టి. సో, దీన్ని యూజ్ చేసుకొని మనం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే ఇలాంటి వాటిలకి లింక్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ మనకి క్రియేట్ యూపీఐ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసుకొని మీరు పర్సనల్‌గా మీ జియో పేమెంట్స్ బ్యాంక్‌కి యూపీఐ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం మనీ ట్రాన్స్‌ఫర్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపించడం, సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్ ఇలాంటివన్నీ చేయొచ్చనమాట పేమెంట్స్ అనేవి. ఇంకా డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ యూజ్ చేయడం ఎలా అనేది చాలా సింపుల్. సో, జస్ట్ లైక్ మనం పేమెంట్స్ బ్యాంక్ పేటీఎంది ఎలా యూజ్ చేస్తామో అదే విధంగా ఉంటుంది. ఇంకా రీచార్జ్, డీటీహెచ్ ఇలాంటి పేమెంట్స్ కూడా డైరెక్ట్‌గా అయితే చేయొచ్చనమాట. మీకు ఇది కాకుండా వేరే డౌట్స్ ఏమైనా వచ్చినా గానీ నన్ను ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్‌లో అడగొచ్చు. ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గానే ఉన్నాయి. సో, వీడియోని లైక్ చేసి వెళ్ళండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.